హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ ప్రీఎస్యూ1 రియల్ క్వశ్చన్ పేపర్ అనమాట. అదే గ్రాండ్ టెస్ట్ అంటారు, ప్రీఎస్యూ1 అని కూడా అంటారు. గ్రాండ్ టెస్ట్ అంటే మనకి లాస్ట్లో పెట్టేది. ఇప్పుడు మనకి ఇది ఎస్7కి ముందు పెడుతున్నారు, అది పబ్లిక్కి ముందు పెట్టేది అనమాట. చూసుకోండి, ఇది వచ్చేసి రియల్ క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ నుంచి మీకు ఎస్7 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ మోడల్లోనే వస్తుంది సేమ్, అందుకని ఇది చెక్ చేసుకోండి. సేమ్ మీకు ఇదే మోడల్లో అయితే వస్తుంది ప్రతి క్వశ్చన్ కూడా. అంటే మీకు ఫస్ట్ కాన్వర్జేషన్ వస్తుంది, తర్వాత డైరీ ఎంట్రీ. ఆ రెండు ఆప్షనల్ అనమాట. అంటే మీరు డైరీ ఎంట్రీస్ బాగా ప్రిపేర్ అవుతే కాన్వర్సేషన్స్ చాయిస్కి వదిలేయచ్చు. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది ప్రీఎస్యూ1 రియల్ క్వశ్చన్ పేపరు. మీరు ఈ పేపర్ని బాగా ప్రిపేర్ అవుతే ఎస్7కి మీకు ఇంకా డోకా ఏమి ఉండదు. ఈజీగా అంటే ఈజీగా మీరు ఎస్7 కూడా సేమ్ ఇదే మోడల్, అలాగే పబ్లిక్ కూడా సేమ్ ఇదే మోడల్ అనమాట. మీకు నో డౌట్. కాకపోతే ఒక 2-3 లెసన్స్ యాడ్ అవుతాయి, ఎందుకంటే మీకు FA3 సిలబస్ ఉంది కదా, అది కూడా యాడ్ అవుద్ది పబ్లిక్కి. అదే ఎస్7కి అయితే దీంట్లో ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ అయితే మీకు ఎస్7కి అయితే వస్తుంది. చూసుకోండి, ఇలా ఒక డిక్షనరీ ఎంట్రీ అయితే ఇస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్కి వస్తుంది ఇది. చూసుకోండి, మ్యాచింగ్ కూడా ఇస్తాడు. ఇదే చెప్పాను కదా, ఫస్ట్ ఇది కన్వర్సేషన్, తర్వాత డైరీ ఎంట్రీ, తర్వాత లెటర్, తర్వాత స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, తర్వాత ఇది పారాగ్రాఫ్ కింద అయితే మనం ఎడిట్ చేయాలి. అంటే ఇది బార్గ్రాఫ్ కానీ పై చాట్ కానీ ఇస్తాడు, మనం దాన్ని ఒక పారాగ్రాఫ్ కింద కన్వర్ట్ చేయాలి మ్యాటర్ని. దాన్ని చాయిస్గా ఇచ్చింది ఏంటంటే ఒక స్టోరీ ఇస్తాడు, దాంట్లో పలానా వ్యక్తి యొక్క ఫీలింగ్స్, వాళ్ళలో నువ్వు ఉంటే ఎలా ఫీల్ అవుతావు అనేది రాయాలన్నమాట. దానికన్నా ఇదే ఈజీ. ఇది అనమాట ఓవరాల్ క్వశ్చన్ పేపర్. అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే మన ఛానల్ జాయిన్ అవ్వండి.